ఇవి గౌతమ్ బుద్ధుడి చివరి మాటలు. తన మెసేజ్ని శిష్యులకు బోధిస్తూ చెప్పిన మాటలు. బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరే వెలుగుగా ఉండండి అని. కానీ ఎప్పుడైతే బుద్ధుడు మీకు మీరే వెలుగుగా ఉండండి అంటే దాని అర్థం వెలుగుగా మారమని కాదు. ఉండటానికి మారడానికి చాలా పెద్ద తేడా ఉంది. మారటం అనేది ప్రాసెస్, ఉండటం అనేది ఒక డిస్కవరీ. విత్తనం మాత్రమే చెట్టుగా మారుతుంది, అది దాని అపియరెన్స్. విత్తనం దాని బీయింగ్లో ఇప్పటికే చెట్టును కలిగి ఉంది. విత్తనం సింపుల్గా మట్టిలో చనిపోతూ దానిని అదే డిస్కవర్ చేసుకుంటుంది. దాని అవుటర్ షెల్ని వదలడం ద్వారా దాని ఇన్నర్ రియాలిటీ అనేది అదే రివీల్ చేసుకుంటుంది. వెలుగు మీలోనే ఉంది, మీరే వెలుగులా మారాల్సిన అవసరం లేదు. జస్ట్ మీలో మీరే ఇన్నర్గా అక్కడ ఏముందో చూడండి, అదే సెల్ఫ్ డిస్కవరీ. కానీ మీరు ఇన్నర్గా వెళ్ళరు. మన హోల్ జర్నీ అవుట్వర్డ్గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ విధంగా పెరిగాం. మన కళ్ళు అవుట్ సైడ్ మీదనే దృష్టి పెడతాయి. మనం ఎప్పుడు అక్కడ దూరంగా ఉన్న కొన్ని గోల్స్ కోసం వెతుకుతుంటాం. మరింత గోల్స్ మన ఈగోకి ఛాలెంజింగ్గా ఉంటుంది. అది మరింత డిఫికల్ట్గా ఉంటే మరింత అట్రాక్టివ్గా ఉంటుంది ఈగోకి. ఈగో ఛాలెంజెస్ ద్వారా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, దానిని అదే ప్రూవ్ చేసుకుని అనుకుంటుంది. ఈగోకి సింపుల్, ఆర్డినరీ, న్యాచురల్గా ఉన్న వాటిపై అంత ఇంట్రెస్ట్ ఉండదు. దానికి ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్న వాటి మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ రియాలిటీ అనేది చాలా సింపుల్, చాలా ఆర్డినరీ. రియాలిటీ అక్కడ లేదు, ఇక్కడే ఉంది. అప్పుడు లేదు, ఇప్పుడే ఉంది. అవుట్ సైడ్ లేదు, ఇన్నర్ మోస్ట్ బీయింగ్లో ఉంది. మీరు మీ కళ్ళు మూసి ఇన్సైడ్ చూడండి. మొదట్లో కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మన కళ్ళకి బయట చూడడం మాత్రమే తెలుసు. మీరు వాటిని మూసుకున్నా సరే బయట చూడడానికి అవి అలవాటు పడ్డాయి. మీరు మూసుకున్నా సరే కంటిన్యూస్గా అవుట్ సైడ్ వాటినే చూస్తారు. అవి డ్రీమింగ్ చేయడం, ఫ్యాంటసైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ డ్రీమ్స్ నథింగ్ బట్ అవుట్ సైడ్ రిఫ్లెక్షన్స్. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటారో మీ మైండ్ మరింత రెస్ట్లెస్గా, ఇన్సేన్గా, ఒక వెర్రిదానిలాగా చాటరింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పనికి వచ్చే థాట్స్, పనికిరాని థాట్స్ అన్నీ తిరుగుతుంటాయి. అండ్ ఇలాగ చేయటం వల్ల న్యాచురల్గా టైర్డ్ అయిపోయి ఓవర్ థింకింగ్లో ఇరకపోతారు. ఎందుకురా నేను ఇలా సైలెంట్గా కూర్చుంటే అతి ఆలోచన అవుతుందని, దీనికన్నా ఏదో ఒక పనిలో ఆగిపోయి అవ్వటం మంచిదని బిజీ అవుతారు. ఎందుకంటే అంత లాంగ్ టైం తర్వాత సైలెంట్గా కూర్చుంటే ఒకటే జరుగుతుంది తప్ప ఇంకేం జరగట్లేదు. మీ థాట్స్, మీ కోరికలు, మీ మెమోరీస్ అన్నీ ఎండ్ లేకుండా వస్తూనే ఉన్నాయి. అది మొదట్లోనే అలా ఉంటుంది. కొంచెం లిటిల్ పేషెన్స్తో, కొంచెం వేచి చూస్తూ, మీలో మీరు చూస్తూ వెళ్తూ, మీకు వచ్చే థాట్స్ని ఏ జడ్జిమెంట్ లేకుండా, ఏ అంటాగనిజం లేకుండా, వాటిని స్టాప్ చేయాలనే కోరిక లేకుండా జస్ట్ సైలెంట్గా అబ్జర్వ్ చేయి, వాచ్ చేయి. ఒక వ్యక్తి మేఘాలను వాచ్ చేసినట్టు వాచ్ చేయి. కొంచెం టైం పట్టుద్ది, కానీ స్లోగా నీ ఓల్డ్ హ్యాబిట్స్ వాటంతట అవే పోతాయి. కష్టంగా ఉంటుంది, బట్ పోతాయి. ఇలాగ ఖచ్చితంగా మీ థాట్స్ని ఏ జడ్జిమెంట్ లేకుండా వాచ్ చేస్తే ఒకరోజు థాట్స్ ట్రాఫిక్ సీజ్ అవుతుంది. ఆ రోజు సడన్గా మీకు మీరే ఫుల్ ఆఫ్ ఫ్లైట్తో ఉంటారు. కేవలం మీరు ఆ థాట్స్ వల్ల యాక్చువల్గా మీరేంటని చూడడానికి అలో చేయదు. ఇది వెలుగుగా మారటం కాదు, మీలో ఉన్న వెలుగుని డిస్కవర్ చేయటం. మీరు ఇప్పటికే వెలుగుగా ఉన్నారు, కాకుంటే దాని పట్ల అంత అవేర్గా లేరు. మీరు దానిని మర్చిపోయారు. మీకు మీరే డిస్కవర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా డిస్కవర్ చేయాలనేది చాలా సింపుల్ ప్రాసెస్. అది జస్ట్ మీ థాట్స్ని వాచ్ చేయటం, అబ్జర్వ్ చేయటం. కాబట్టి మీకు మీరే వెలుగుగా ఎలా ఉండాలని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికే వెలుగుతూ ఉన్నారు, కాకుంటే దాన్ని మీరే డిస్కవర్ చేసుకోవాలి.